విష్ణు అయితే వరలక్ష్మికి కాల్ చేసి వరలక్ష్మి పిల్లలు ఎక్కడ, పిల్లలు తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, పిల్లలు మీకు మాత్రమే కాదు నాకు కూడా పిల్లలే. పిల్లలు నాతో పాటు నాకు నచ్చిన దగ్గరకు తీసుకువెళ్తాను, నచ్చిన దగ్గర ఉంచుకుంటాను, అడగడానికి మీరెవరు అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వరలక్ష్మి ఇలా మాట్లాడుతుంది, అయినా ఇప్పుడు పిల్లల్ని ఇంటికి తీసుకువస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వేదవతి కూడా అలా చూస్తూ ఉంటుంది. పిల్లల్ని నేను ఇంటికి తీసుకురాను, కోర్టు మా పిల్లల కోసం మన ఇద్దరిని కలిసి ఉండమని చెప్పింది కానీ ఎక్కడ కలిసి ఉండాలని చెప్పలేదు కదా. ఎన్నాళ్ళు నేను ఆ ప్యాలెస్లో ఉన్నాను, ఇప్పుడు మీరు ఈ గూటికి వచ్చి నచ్చితే ఉండండి లేకపోతే మానేయండి, నేను మాత్రం అక్కడికి రాను, నేను పిల్లలు ఇక్కడే ఉంటాం, ఈ గూటిలో మీకు నచ్చితే ఉండండి లేకపోతే మానేయండి అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటూ ఉంటుంది. అది విని విష్ణు అలాగే వేదవతి నందిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వరలక్ష్మి ఆ మాట అనేసరికి విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి ఇలా రివర్స్లో మాట్లాడుతుంది, అయినా దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఏదేమైనా సరే వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని నేను తీసుకువచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఎవరిచ్చేస్తారు, పిల్లలు నాతో పాటే ఉంటారు, పిల్లల మీద మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, పిల్లల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, కావాలంటే మీరే వచ్చి ఇక్కడ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది వరలక్ష్మి. అది విని వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా ఎన్నాళ్ళు ఇక్కడ ఉందంటే ఏదో తగ్గి ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు పొగరు ఇంకా పెరిగింది, తన కోసం నువ్వెందుకు వెళ్తావు, నువ్వు అస్సలు వెళ్ళకు అని చెప్పి వేదవతి విష్ణుతో అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.